అందరికీ నమస్తే. ఈ వీడియో ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్నారో అమెరికాలో, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ కోసమైనది. మనం రోజువారీ కార్యక్రమాల్లో రకరకాల పనులు చేస్తూ ఉంటాం, రకరకాల చోట్లకు వెళ్తుంటాం, రకరకాల వాళ్ళని కలుస్తుంటాం. అమెరికాలో ఎస్పెషల్గా మీరు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రస్తుతం ఇప్పుడున్న ఇమిగ్రేషన్ ఐస్ ఈ సిచ్యువేషన్ H1B రూల్స్ లేకపోతే ఇమిగ్రేషన్ రూల్స్ ఇదొక బ్యాటిల్ ఫీల్డ్ అనుకోండి. చిన్న పొరపాటు మీ అమెరికా డ్రీమ్ని క్రష్ చేస్తుంది, చిన్న పొరపాటు గ్రీన్ కార్డ్ డ్రీమ్ని క్రష్ చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ క్రిమినల్ యాక్టివిటీస్ లేదంటే పొరపాట్లు అనుకోండి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే దయచేసి ఒక లాయర్ని వెంటనే సంప్రదించండి. దట్ మైట్ గివ్ యూ అనదర్ ఛాన్స్. కానీ DUI బ్యాటరీస్ లేదంటే దొంగతనాలు వాటిల్లో మీరు చేసి తప్పించుకున్నా కూడా ఈ వీడియో సర్వేలెన్స్ ఫుటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు కాకపోతే ఒక 5 years తర్వాత అది ట్రాక్ లాగుతారు. ఎందుకంటే అమెరికాలో ప్రతిదీ పేపర్ ట్రయల్ ఉంటుంది. ఎవ్రీ డే దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ రూల్ కమింగ్ టు పుల్ పీపుల్ అవుట్. సో దేర్ ఇస్ ఓన్లీ వన్ వే ఇన్ అమెరికా, ఇట్స్ ద లీగల్ రూల్. ఫాలో ద లా. ఎంత కంప్లైంట్గా ఉంటే అంత మంచిది. మీకు ఎంత పేపర్ వర్క్ మీరు చూపించగలిగితే అంత మంచిది. ఇప్పుడు మీరు CPT, OPT, ఫ్రాడ్, స్కామ్, పేరోల్ వాటిల్లో మాత్రం దూరొద్దు. ఎందుకంటే USCIS ప్రత్యేకంగా ఫీల్డ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసి పంపిస్తుంది. మీరు ఏ కంపెనీకి పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఫిజికల్ లొకేషన్ కలిగింది, లేదు మీరు రిమోట్గా పనిచేస్తే మీ రెసిడెన్స్ కూడా వస్తున్నారు వెరిఫికేషన్ కోసం. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్ దిస్ మూమెంట్ దేర్ ఆర్ న్యూ ప్రపోజ్డ్ రూల్స్ టు చేంజ్ ద F1 అండ్ ఆల్సో విజిటర్ వీసా డ్యూరేషన్ ఆఫ్ స్టే. దాని పేరు డ్యూరేషన్ ఆఫ్ స్టే ప్రపోజ్ అయింది. ఇంకా పబ్లిక్ కమెంట్ పీరియడ్లో ఉంది ప్రస్తుతానికి. అయితే నెక్స్ట్ ఇయర్ జనవరి కల్లా ఇంప్లిమెంట్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. ఇంటింటికి వెళ్ళి ఎదుగుతున్నారు. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. యుద్ధ భూమి వాతావరణం ఉంది ఇక్కడ అమెరికాలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లాన్ చేసుకోండి మీ ఫ్యూచర్ని, చదువుకోండి, మంచి జాబులు పట్టండి.